శ్రీ మహాగణాధిపతియే నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమాత్మ ఒక్కటే అయినా పలు రూపాలుగా అవతరించి 18 పురాణాలుగా, మరెన్నో ఉపపురాణాలుగా, ఇంకెన్నో ఇతిహాసాలుగా పూజ్యులు వ్యాసాది మహర్షులతో వ్రాయబడి వివరించబడి మానవాళికి ఒక ధర్మ మార్గాన్ని, నీతి నియమాలను చూపిస్తూ నడిపిస్తున్న మన హైందవ ధర్మానికి ముందు మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. అలసిన మనిషికి మనస్సుకు ఆధ్యాత్మికత ఒక ఊరటను, శాంతిని ఇచ్చే ఒక మందు గుళిక. ఏ రంగంలో ఉన్నవారైనా అలసి సొలసి పరుగులు ఆపి చివరికి ప్రశాంతతకు ఈ రంగంలోకి రాక తప్పదు. మనిషి ఒక మంచి మనిషిగా ఎదగాలన్నా లేదా మారాలన్నా ముఖ్యంగా కావలసినవి రెండు. మొదటిది మానవ ప్రయత్నము, రెండవది దైవబలము. మనుషుల్లో కూడా 2 తెగలవారు ఉంటారు. మొదటి తెగవారు అన్నీ నాకు తెలుసు, అంతా నేను చూచుకోగలను అని తమపై తమకు మితిమీరిన నమ్మకం. రెండవ తెగవారు అంతా భగవంతుని మీదే భారం, ఆయనే అన్నీ చూచుకుంటాడు అని. మొదటిది అహంకారం అయితే రెండవది అలసత్వము, అంటే సోమరితనం. రెండూ ప్రమాదకరమైనవే. క్రొత్తగా నడక నేర్చుకుంటున్న పిల్లవాడికి తెలుసు తాను పడిపోతానేమో అని. అయినా తన ప్రయత్నం మానడు. మళ్ళీ లేచి నడవడానికి ప్రయత్నిస్తాడు. ప్రక్కనే ఉన్న తల్లి వీడి పాటలు చూచి నవ్వుకుంటూ తన చేయి ఆశ్రయిస్తుంది. 4 అడుగులు వేయిస్తుంది, మెల్లగా వదిలేస్తుంది. పిల్లవాడికి తెలియదు అమ్మ వదిలేసిందని. మరో 4 అడుగులు ముందుకు నడుస్తాడు. ఆ నడక నుండి పరుగుల వరకు ఎదుగుతాడు. ఆ పరుగును తన విచక్షణతో, మంచి నడవడికతో తీర్చిదిద్దుకుంటే మనిషి మహనీయుడు అవుతాడు. నేటి యువత చాలా తెలివైన వారు. ఇట్టే చెబితే అట్టే పట్టేస్తారు. ఎవరు నిన్ను పాడు చేయరు, ఎవరు నిన్ను బాగు చేయరు. అంతా నీ చేతిలోనే ఉంది. మంచి సంకల్పానికి దైవబలం ఎప్పుడూ తోడుగా నీడగా ఉంటుంది. ఒక్కోసారి మనం ఎంత ధర్మంగా ఉన్నా అధర్మం ముందు బలహీనమైపోతాం. అందుకు బెంగపడి ఆవేశపడి అనార్థాలకు దారి వెతుకకూడదు. ఓర్పు వహించాలి. అధర్మానికి ఎప్పుడూ తాత్కాలిక గెలిపే. విజయం ఎప్పుడూ ధర్మానిదే. అమ్మ కడుపు చల్లగా, నాన్న మనసు నిండగా చక్కటి పౌరులుగా మీరు ఎదగాలి. భావి భారతానికి పునాది రాళ్ళు మీరు. మీకు ఒక చక్కటి కథ చెబుతాను, వినండి. శ్రీరామాయణంలో శ్రీరాముని గురించి అందరికీ తెలిసినదే కదా. రాముని వానర సైన్యానికి, రావణ రాక్షస సైన్యానికి మధ్య యుద్ధం చాలా రోజులు జరుగుతుంది. వాల్మీకి రామాయణం ప్రకారము రావణుల మధ్య యుద్ధం 7 రోజులు రాత్రి పగలు కూడా ఘోరాతి ఘోరంగా సాగుతుంది. ధర్మ యుద్ధం రామునిది. అనేక మాయలతో భయాన్ని పుట్టించే రాక్షస యుద్ధం రావణునిది. శ్రీరాముడు తన మానవ ప్రయత్నం మానలేదు. ఎన్ని మార్లు రావణుని 10 తలలు ఒక్కొక్కటిగా తన బాణాలతో పడగొడుతున్నా అవి మరలా పుట్టుకు వస్తూనే ఉన్నాయి. రాముడు విసిగిపోయాడు. ఒక విధంగా అలసిపోయాడనే చెప్పాలి. అప్పుడు అతనికి దైవ బలం తోడు కావలసి వచ్చింది. అప్పుడు శ్రీరాముడు లంకా నగరానికి ఉత్తర తీరంలో నిల్చొని నవదుర్గా స్వరూపిణి అయిన జగన్మాతను స్తుతిస్తాడు. 108 నీలోత్పలాలతో పూజిస్తాడు. ఆ పూజా సమయంలో శ్రీరాముని భక్తిని పరీక్షించడానికి జగన్మాత ఒక పుష్పాన్ని మాయం చేస్తుంది. అప్పుడు శ్రీరాముడు, నన్ను అందరూ కమలాక్షుడు అంటారు కదా, నేను ఎలాగూ నీలమేఘశ్యాముణ్ణి కాబట్టి నా కన్ను నీలోత్పలంగా భావించి మాతకి సమర్పిస్తాను అని తన కన్ను పెకలించబోతాడు. వెంటనే రామ ఆగు, నీ భక్తికి మెచ్చాను అని జగన్మాత అంతరిక్షంలో ప్రత్యక్షమవుతుంది. అప్పుడు జగన్మాత శ్రీరామునితో ఇలా చెబుతుంది. అష్టమి నవమి తిథుల సంధి సమయంలో రావణుని తలలను ఒక్కొక్కటిగా ఛేదించు. నేను నీ బాణాలలో ప్రవేశించి అతడు నీ చేతిలో పూర్తిగా అంతమయ్యేలా నిన్ను దీవిస్తున్నాను అని అభయమిచ్చి అంతర్ధానమైపోతుంది. ధర్మం గెలుస్తుంది. శ్రీరాముని విజయ చిహ్నంగా దశమి తిథి విజయదశమిగా మనం పండగ చేసుకుంటాం. ఈ
గాథ మనకు దేవి భాగవతం, కాళికా పురాణం మొదలైన కొన్ని పురాణాలలో మనకు కనిపిస్తుంది. రామకృత దుర్గా స్తోత్రంగా, కాత్యాయని స్తవంగా ప్రఖ్యాతిగాంచిన ఆనాడు శ్రీరాముడు చేసిన స్తోత్రాన్ని ఒకసారి మనము చేద్దామా? జయదేవి జగన్మాత, జయదేవి పరాత్పరే, జయదేవి జగద్ధాత్రి, జయదేవి నమోస్తుతే. త్వమేవ శక్తి పరమా, త్వమేవ పరమేశ్వరి, త్వమేవ సర్వభూతానాం అంతర్యామి త్రయీమయి. రావణస్య వినాశాయ ధర్మ సంస్థాపనాయ చ మయా కృతామిమాం పూజాం గృహాణ పరమేశ్వరి. నీలోత్పలైరర్చ్యామి చరణౌ తవ భక్తితః. ప్రసన్నా భవ మే దేవి ప్రయచ్చ విజయముత్తమం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీమాత్రే నమః.